హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ తెలుగింటి రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ అయితే ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఆ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి పప్పుల పొడి లేదా పుట్నాల పొడి కూడా అని అంటారు. నిన్నటి వీడియోలో వచ్చేసి బెండకాయ ఫ్రై పెట్టున్నాను కదా, ఆ వీడియోలో చెప్పాను పప్పుల పొడి రెసిపీ పెడతాను అని చెప్పాను కదా. అయితే ఆ వీడియోకి అయితే ఒకళ్ళు కామెంట్ పెట్టారండి, లాస్ట్లో వేసిన పొడి అర్థం కాలేదనేసి, కొబ్బరి పొడి ఏంటి అని అర్థం కాలేదనేసి కామెంట్ వచ్చిందండి. అయితే ఆ కామెంట్కి ఎమ్మటే నేను రిప్లై కూడా ఇచ్చానండి. కానీ వీడియో చేసి పెడితే అర్థమవుతుంది కదా అనేసి ఎమ్మటే ఈ రెసిపీని ప్రిపేర్ చేసి వీడియో తీసి పెడుతున్నాను. చూడండి, చూసి ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. సరేనండి, ఇప్పుడైతే ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూద్దామా మరి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత వేరుశెనగపప్పు వేసుకోవాలండి. వేరుశెనగపప్పు కప్పు నిండా తీసుకున్నాను. ఈ వేరుశెనగపప్పును వచ్చేసి కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. ఇలా కలర్ మారేంత వరకు వేయించిన తర్వాత పుట్నాల పప్పు వేసుకోవాలి. అదేనండి తినే శనగపప్పు, ఇది కూడా ఒక కప్పు తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో అయితే వేస్తున్నారో ఆ కప్పుతో సరి సమానంగా వేసుకోండి. వేరుశెనగపప్పు అయినా తినే శనగపప్పు అయినా అలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ శనగపప్పు వేసిన తర్వాత ఎక్కువేమీ వేయించిన అవసరం లేదండి, జస్ట్ ఇలా వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం కలర్ మారితే సరిపోతుందండి, అంతే. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాము, చల్లారుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టి కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వచ్చేసి ఇన్నే వేసుకోవాలని ఏం లేదండి, మన కారాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎండుమిర్చిని కొంచెం ఇలా వేయించిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించాలండి. ఇలా వేయించితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వీటిని పక్క నుంచి కొంచెం చల్లారనివ్వాలి. ఈ ఎండుమిర్చి కరివేపాకు చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా వేయించుకున్నాం కదా వేరుశెనగపప్పు, తినే శనగపప్పు, అవి కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి, ఇది వచ్చేసి ఎండు కొబ్బరి అండి. ఈ ఎండు కొబ్బరి వచ్చేసి ఒక కొబ్బరి గిన్నె తీసుకున్నాను, సరిపోతుందండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి వేసుకోవాలి. ఇవి పొట్టేం తీయలేదు, ఇలా పీసెస్గా విడివిడిగా తీసాను అంతే. ఇలా వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో ఉప్పు వేసుకోవాలి. ఇది వచ్చేసి కల్లుప్పు అండి, సాల్ట్ కాదు. కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే గ్రైండ్ చేసుకోవాలండి, చూపిస్తాను. ఇదిగోండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, మరి మెత్తగా లేదు, కొంచెం బరగ్గా ఉంది. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. అంతేనండి, పప్పుల పొడి ప్రిపేర్ చేసుకోవడం. ఇది తాలింపుల్లో అయినా, ఇడ్లీ అయినా, దోశ అయినా, దేంట్లోకైనా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంతేకాదండి, వేడివేడి అన్నంలోకైనా కొంచెం ఈ పప్పుల పొడి వేసుకొని కాసంత నెయ్యి వేసుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇలాంటి పొడి ఒకటి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే టిఫిన్స్లోకి ఇక ఏ ఇబ్బంది ఉండదండి. ఈ పప్పుల పొడి వేసుకొని తినేసేయచ్చు హ్యాపీగా. బ్యాచిలర్స్ కానైతే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చట్నీస్ ఇవన్నీ చేసుకోలేరు కదా వాళ్ళు. ఇలాంటి పొడిగా ఉందనుకోండి, ఎప్పుడంటే అప్పుడు ప్రిపేర్ చేసుకొని టిఫిన్లు ఈ పొడి వేసుకొని తినేసేయచ్చండి. ఓకేనండి, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ రెసిపీని ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేసి కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ను ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం. అందాక బాయ్ అండి.